నాయన్ రాజేందర్ రెడ్డి గారికి కొద్దిగానే ఉండాలి. నువ్వు గెలిచినప్పుడు నీ విల్లాలల్లా నీ రాజభవనంలో మంచిగా నీ కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తా ఉన్నావు కదా. మరి ఏ పేదోనికైతే హామీ ఇచ్చినావో ఎందుకు ఇంకా హామీ నెరవేర్చట్లే? ఎంత దారుణం అంటే గిన్నె డంపింగ్ యార్డ్, ఇదంతా డంపింగ్ యార్డ్. చెత్త ఈ కుళ్ళిపోయిన పదార్థాలంతా తీసుకొని వస్తారు, ఈడనే సపరేషన్ చేసుకుంటా ఉంటారు, ఇక్కడే డంపింగ్ చేస్తారు. ఆడనే డబుల్ బెడ్రూమ్లు, ఈయనే గుడిసెలు ఉంటారు. వర్షం పడితే ఉండలేని పరిస్థితి. ఒకవేళ పొరపాటున ఈ గుడిసెలు ఖాళీ చేయించి వీళ్ళందరినీ తీసుకొని పోయి ఆ డబుల్ బెడ్రూమ్లు వేసినా కానీ వాళ్ళు ఉండలేని పరిస్థితి అక్కడ. ఈ స్మెల్ కు నేనేమంటా ఉన్నా, ఏ నాయన్ రాజేందర్ రెడ్డి కూతురు అయితే ఇక్కడికి వచ్చి ఓటు అడిగిందో, ఏ నాయన్ రాజేందర్ రెడ్డి గెలిచి ఎంజాయ్ చేస్తా ఉండో, మీరు వచ్చి గుడిసెలన్నా వండుకోవాలి, లేకపోతే ఆ డబుల్ బెడ్రూమ్లన్నా వండుకోవాలి. సింపుల్ ఇక అంతే. ఇక లేకపోతే ఒక గంట నుండ్రు, లేకపోతే నాకే ఇబ్బంది అవుతా ఉంది. వచ్చే ఈ వాసనకి ఇక్కడ నిలబడాలంటే నాకే ఇబ్బంది అవుతా ఉంది. ప్రచారానికి వచ్చి గంటలు గంటలు వాళ్ళ కాళ్ళ మీద పడరు కదా. పైసలు ఇచ్చో లేకపోతే మద్యం సీసాలు ఇచ్చో బిర్యానీ ప్యాకెట్లు వచ్చి ఓ గంట సేపు వాళ్ళకి నచ్చేపే ప్రయత్నం చేసి కదా. ఇంకో గంట వచ్చి ఈ గుడిసెలలో ఉండుర్రి, ఇంకో గంట వచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ లో వండుకోరు. లేకపోతే అరే సిగ్గుండాలి కదా కొద్దిగా. అరే హామీ ఇచ్చినాము, వాడు ఇయ్యకపోయే మేమన్నా ఇద్దామన్న ఆలోచన కొద్దిగా ఉండాలి కదా. ఎందుకంటే మనం గెలిచినాం, అయిపోయాయి. ఇక గెలిచినాము మీరు ఎట్లా గెలిచిరయ్యా? కేసీఆర్ మీద ఉన్న కోపమే మీకు కలిసి వచ్చింది కానీ, లేకపోతే నాయన్ రాజేందర్ రెడ్డి గెలిచేదో చేశాను మీ కోటేల పొరపాటున కూడా. కానీ ఇచ్చిన హామీ నెరవేర్చమని అడుగుతా ఉన్నాం.